హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు కరీంనగర్ జిల్లా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు హిందువుల పర్వదినమైనటువంటి ఒక గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యంతో తాము చేసినటువంటి విజ్ఞానాన్ని తొలగిపోయి అజ్ఞానాన్ని తొలగించబడి అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ యొక్క లంబోదరుడైనటువంటి ఒక గణేశుడిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మంటపాలు ఏర్పాటు చేసి నవరాత్రులు నిష్ఠతోటి పూజలు నిర్వహించేటువంటి ఒక మా యువకులకు నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే శాంతి సామరస్యంతో ప్రేమ అనురాగాలకు ఆలమైనటువంటి ఈ యొక్క పండుగలు ఇక్కడ కూడా గొడవలు లేకుండా, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి యొక్క జాగ్రత్తలు ముందే పాటిస్తూ తర్వాత నిమజ్జనం రోజు కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరూ కూడా ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మండపాలు ఎవరైతే పెట్టుకుంటుందో వాళ్ళకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతుండే. వాళ్ళకు కరెంటు సప్లై కావాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుండే, వారికి డబ్బులు కట్టవలసి ఉంటుండే, టెంపరరీ మీటర్లు పెట్టుకోవాల్సి ఉంటుండే. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వం మంటపాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కనుక వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉచిత కరెంటు వాళ్ళు న్యాయ పైసలు లేకుండా నవరాత్రులు వాళ్ళ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడానికి కావాల్సినటువంటి విద్యుత్తును పూర్తి ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసింది. దీన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. జై కాంగ్రెస్.